వైబ్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా సినిమా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు వెనకాల రామ్. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 112 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, మన వాళ్ళతో కలిసి జిమ్కి వచ్చేసా. ఇవాళ మా తమ్ముడు ఫస్ట్ డే అనమాట జిమ్కి. సో ఇవాళ జాయిన్ అయ్యాడు. సో వర్కౌట్లు ఏం చేయట్లేదు, జస్ట్ అలా హడావుడి చేస్తున్నాడు అనమాట. సో మన వాళ్ళ వర్కౌట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి, ఆడుకుంటున్నారు జిమ్లో. ఇంకా ఇవాళ వర్క్ ఏముండిద్దో కంప్లీట్ చేసేద్దాం, వచ్చేయండి. సో గైస్, జిమ్ నుంచి రిటర్న్ ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఒక వీడియో ఎడిటింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడే. లొకేషన్స్ చూడడానికి వెళ్ళాలి. యాక్చువల్గా 25th స్టార్ట్ చేసేద్దాం అనుకున్నా షార్ట్ ఫిల్మ్ షూట్. అది డిలే అయ్యి మనకి మంత్ ఎండింగ్ అయ్యేలా ఉంది. నిన్న మన డిఓపితో ప్లాన్ చేసుకున్న ప్రకారం ఏంటంటే, నా స్క్రిప్ట్కి ఒక 2 to 3 daysలో కంప్లీట్ చేసేయచ్చు షూట్ అనేది. ఓకే, ఆ షూట్ కంప్లీట్ అయిపోతే ఇంకా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. 3 daysలో కంప్లీట్ చేయొచ్చు. మళ్ళీ మనకి బడ్జెట్ కూడా చూసుకోవాలి, మన దగ్గర అంత బడ్జెట్ లేదు. సో ఉన్న బడ్జెట్లోనే కంప్లీట్ చేయాలి. సో మన డిఓపి కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి చాలా క్లియర్గా చెప్పారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇంకా ఇప్పుడైతే క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఆర్టిస్టులు దొరకలేదు అంతే. హీరోయిన్ దొరకలేదు, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ కొన్ని ఉన్నాయి, అవి దొరకలేదు అనమాట. అవి దొరికితే ఇంకా వెంటనే స్టార్ట్ చేసేయడమే. దానికి కొంచెం చిన్న చిన్న ప్లాన్స్ ఉన్నాయి, అవి కూడా చేసుకోవాలి. అండ్ ఇవాళ అయితే లొకేషన్స్ చూడాలి. ఇప్పుడే ఒక వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా జిమ్ నుంచి వచ్చేసి. అండ్ ఈవినింగ్ అయితే లొకేషన్స్ చూసి ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వాలి. మొన్న నేను మీట్ అయ్యాను కదా, ఆ ఫ్రెండ్ని మీట్ అవ్వాలి మళ్ళీ డిస్కస్ చేయడానికి బెటర్గా ఇంకేం చేయొచ్చు. సో చూద్దాం ఇవాళ వర్క్ ఎలా జరిగిద్దో. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రూమ్కి వెళ్తాను నేను. మన యశ్వంత్ బ్రో దగ్గరికి, ప్రసాద్ బ్రో దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు అనేది చూద్దాం. తర్వాత లొకేషన్స్కి వెళ్దాం. లెట్స్ గో. నీ వర్క్స్ ఏంటి వాళ్ళ? వీడియో ఒకటి షూట్ చేయాలి మన వాళ్ళతోనే, సంతుతో సరుపుతో షూట్ చేయాలి. చూద్దాం. ఓకే, నీ వర్క్ ఉందిగా, అయిపోతే చేసుకుంటాం. ఓకే ఓకే. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ యశ్వంత్ ధోని రిపోర్టింగ్. బ్రో, ఎక్కడికి మనం వెళ్తున్నాం? మనం సర్ప్రైజా చెప్పు మాకు కూడా. చెప్తా బ్రో. ఎక్కడంటే ద రైటర్స్ రూమ్ అని ఒక కేఫ్కి వెళ్తున్నాను అనమాట. పెద్ద పెద్ద స్టోరీ రైటర్స్, డైరెక్టర్స్, సినిమా వాళ్ళందరూ అక్కడే డిస్కస్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ అన్నీ. సో మేము కూడా అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళి కొంచెం డిస్కషన్ చేయాలి ఫ్రెండ్తో. సో అదంతా అయిపోతే తర్వాత మనం ఇంటికి వచ్చేసి మళ్ళీ వ్లాగ్స్ ఎడిట్ చేసుకోవాలి. చాలా వర్క్ ఉంది. సో మీరు ఏం చేశారు బ్రో మార్నింగ్ నుండి జిమ్? నువ్వు ఏం చెప్పావు నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు బ్రో. ఇంగ్లీష్లో చెప్పలే కానీ ఇంగ్లీష్ బ్రో మాట్లాడింది. ఓకే ఓకే. మీరేం చేశారు మామూలుగా జిమ్ దగ్గర వచ్చిన తర్వాత? ఈరోజు ఒక వీడియో జిమ్లో తీసాం కదా, అది ఎడిట్ చేసుకొని పోస్ట్ అయిపోయింది. ఇంకా మనోడు బ్రో నువ్వేం చేస్తావు? నేనేం చేయలే, వంట వండుకుంటుంది. ఇంటికి వచ్చి కూరగాయలు వచ్చా, బీరకాయ అదేమో పాపం చేదు చేయలే బ్రో, చాలా చేదు ఉంది దోసకాయ. అవునా? తిన్నావు బ్రో దాన్ని? వేస్ట్ అయిపోయింది బ్రో మొత్తం. సరే, యాక్చువల్గా ఏంటంటే గైస్, ఇప్పుడు తిరుగుతున్నాం అనమాట. ఏంటి తిరుగుతున్నాం అనుకోమండి. మనం అంటే యాక్చువల్గా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం అని చెప్పి ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం, షార్ట్ ఫిల్మ్ రిలేటెడ్. అండ్ ఇవాళ నేను జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ చేసా బ్రో. వీడియో ఎడిటింగ్ చేసి ఇంకా కొంచెం చేంజెస్ ఉంటే చేసి పంపించాను అనమాట వేరే పర్సన్కి. ఇప్పుడైతే వెళ్ళి ఆయనతో క్లియర్గా మాట్లాడదాం, మనం ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అనేది, మనకి ఎక్కడెక్కడ మైనస్ అవుతుంది ఏంటి అనేది క్లియర్గా డిస్కస్ చేసి రేపైతే లొకేషన్స్ చూసి లొకేషన్స్ ఫోటో. గైస్, మేము యాక్చువల్గా ఏంటంటే ఒక గ్రూప్ క్రియేట్ చేయబోతున్నాం మన షార్ట్ ఫిల్మ్ కోసం. దాంట్లో ఏంటంటే మన టీము, డిఓపి, ఇంకా ఎవరైనా యాడ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేసేసి సో ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే దాంట్లో అప్డేట్ చేయడానికి అనమాట. వాళ్ళకి వేరే టీం వాళ్ళకి కూడా కొత్త యాడ్ అవుతూ ఉంటారు కదా, ఎడిటర్ అని, మ్యూజిక్ డైరెక్టర్, అందరినీ యాడ్ చేద్దాం. సో చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫస్ట్ టైం అంటే బాగుంటుంది అంట బ్రో. అది బాగుందా? ఎప్పుడైనా వెళ్ళావా రైటర్స్ రూమ్? వెళ్ళా బ్రో, లాస్ట్ టైం ఒకటి మూవీ పూజ క్యారమాన్కి వెళ్ళినప్పుడు వెళ్ళా. బాగుంటుందా? చాలా బాగుంది. రామానాయుడు స్టూడియోస్ పక్కనే ఉంటుంది అంటగా. అవునవును, పక్కనే ఉంటుంది. సరే, ఓకే బ్రో, అయితే చూద్దాం. ఓకే బ్రో. వైబ్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. దాని పేరే రైటర్స్ రూమ్. చూడండి ఒకసారి. సో మన ప్రశాంత్ బ్రోతో అయితే మీట్ అవ్వడానికి వచ్చా. బ్రో ఏంటి, ఎలా అనిపిస్తుంది ఈ ప్లేస్?
బాగుంది మనోడు రెగ్యులర్గానే వస్తాడు. నేను ఫస్ట్ టైం రావడం. యాక్చువల్గా సినిమా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. వెనకాల రామనాయుడు స్టూడియోస్, పక్కనేమో అన్ని ఆఫీసెస్ అన్నమాట. సో స్పిరిట్ మీడియా అన్నీ అసలు మూవీ ఆఫీసెస్లు అన్నీ ఏది ఎటు తిరిగినా సినిమానే కనిపిస్తుంది. ఓకే, సో గైస్ ఇప్పుడైతే కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి వచ్చాం బ్రదర్ దగ్గర. మొత్తం క్లియర్. కాఫీ కూడా ఆర్డర్ చేసుకున్నాం. సో మా ముగ్గురు కోసం, ఎందుకంటే బ్రో కోసం అక్కడ వచ్చింది చూడండి ఒకసారి. మేము ఏం ఇవ్వట్లేదు అనుకుంటారు, అందుకని నా ప్లానింగ్లో నేను ఉంటాను. నేను చూసే చెప్పాను నేను. సో జస్ట్ కాసేపు చిల్ అవుతున్నాను అనమాట. సో ప్లేస్ అయితే చాలా బాగుంది బ్రో. ఎలా అనిపిస్తుంది స్వరూప్ బ్రో? ఎలా అనిపించింది బ్రో? నచ్చింది. సో మనోడు ఎప్పుడు రెగ్యులర్గానే అవుతాడు, ఈయన వచ్చింది ఇప్పుడు. కానీ ఏంటి ఎప్పటి నుంచో వచ్చినట్టు. ఏ బ్రో? అవునవును, చెప్పు. రోజు టీ షాప్ రూమ్ ఇవాళ కొత్తగా వచ్చారు ప్లేస్ కి. ఎలా నచ్చింది బ్రో. తీసుకొచ్చాము. అప్పో. ఓకే, కాఫీ చూపి బ్రో. దగ్గర నుంచి ఏది కావాలి నీకు మూడిట్లో? ఓకే, అదే ఎందుకు? అదే లవ్ సింబల్ ఉన్నదా ఎందుకు బ్రో? ఎందుకంటే నేను లవర్ బాయ్ కాబట్టి నేను ఇదే సెలెక్ట్ చేసుకుంటా. సో గైస్ ఇప్పుడు కొంచెం వర్క్ అయితే స్పీడప్ చేస్తాం. ఇంకా వర్క్ విషయానికి వస్తే షార్ట్ ఫిల్మ్ వర్క్ పనులు అయితే కొంచెం స్లోగా జరుగుతున్నాయి. బట్ ఓకే, పర్ఫెక్ట్గా చేద్దాం. లేట్ అయినా సరే. ఇక్కడ అయితే మీటింగ్ అవ్వగానే ఇంకా మనం రూమ్కి వెళ్ళిపోయి కొంచెం డిస్కస్ చేద్దాం బ్రో. రేపటి చేయాల్సిన వర్క్స్ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా? హాయ్ గైస్, మనం కేఫ్ నుంచి వచ్చేసాం అనమాట రిటర్న్ రూమ్ దగ్గరికి. సో ఇవాళ మనం వర్క్ చేసామంటే ఎడిటింగ్ చేసాం. ఒక వీడియో ఎడిటింగ్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాం. జిమ్కి వెళ్ళాం మార్నింగ్. తర్వాత మన ప్రశాంత్ బ్రోతో మీట్ అనమాట. షార్ట్ ఫిల్మ్ గురించి కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి వెళ్ళా. సో ఇదంతా ఏంటంటే మనకి బెస్ట్ అవుట్పుట్ రావడానికి గైస్. సో కొత్త పీపుల్ని మీట్ అవుతా మనం కొంచెం కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి మన జర్నీలో. ఎందుకంటే మన సినిమా అనేది ఒక్కళ్ళం తీసేది కాదు. సో కొలాబరేషన్స్ అనమాట, అందరితో అవుతా వెళ్ళాలి. సో బ్రో, సో నేర్చుకున్నావా కొత్త పాయింట్స్ ఏమన్నా? నేర్చుకోలేదా? మామూలుగా చూసా. ఓకే ఓకే, సో అబ్జర్వ్ చేసావు మామూలుగా? అబ్జర్వ్ చేసా. మనోడు బాగా మాట్లాడతాడు, తెలుసు. మంచిగా చెప్తాడు అనమాట మనకి పాయింట్స్. చెప్పాడు, చాలా పాయింట్స్ చెప్పాడు. ఓకే, సో మొన్నసారి మీట్ అయినప్పుడు మ్యాక్సిమం అన్నీ కవర్ చేశారు. కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేశాడు మనోడు. తర్వాత ఇప్పుడు క్లియర్ అనమాట, ఆల్ క్లియర్గా క్లారిఫై చేశాడు. సో మనం గుడ్ టు గో అనమాట. బట్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వాలి మన షార్ట్ ఫిల్మ్కి. హీరోయిన్ రోల్, కొంత హీరోయిన్ ఫ్రెండ్ రోల్ అండ్ కొన్ని లొకేషన్స్. సో అవన్నీ మనకి సెట్ అయిపోతే ఇంకా మనం దిగిపోవడమే. షెడ్యూల్ కూడా వేసుకున్నాం. నిన్న చెప్పా కదా 2 to 3 days అలా పడుతుంది. 2 days కంప్లీట్ చేయొచ్చు. ఏమన్నా పెండింగ్ సీన్స్ ఉంటే 3rd day కూడా పడవచ్చు షూట్. సో చూద్దాం గైస్ ఎలా అయిందో. ఈ స్టోరీ ఎవరికి రాసి పెట్టుందో ఏ హీరోయిన్కి. చాలామందిని రీచ్ అవుతున్నా అంత రెస్పాండ్ అవ్వట్లేదు. కొంతమంది అయితే రిజెక్ట్ చేస్తున్నారు, కొంతమంది రెస్పాండ్ అవ్వట్లేదు. కొంతమంది ఏమో నాకు సెట్ అవ్వర్లే, ఈ ప్రొఫైల్ సెట్ అవ్వదు నా కంటెంట్కి, నా స్టోరీకి అన్నట్టు ఉన్నారనమాట. ఓకే, చూద్దాం. నా రిక్వైర్మెంట్ నా షార్ట్ ఫిల్మ్ రిక్వైర్మెంట్ సెట్ అయ్యేలా ఎవరైనా దొరుకుతారేమో. విష్ మీ ఆల్ ద బెస్ట్. ఓకే, సో గైస్ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.